సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త సమూయేలు గారు రాజైనటువంటి సౌలుతోను వారితో ఉన్నటువంటి సమూహముతోను మాట్లాడినటువంటి మాట, చదువుకున్నటువంటి లేఖనం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బహుశా ఆ రోజుల్లో ఆజ్ఞలు లేదా దేవుని మాటలు అలా పక్కన పెట్టేసి, బహుశా ఈ రోజున జరుగుతున్నట్లుగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పొట్టేళ్లను అర్పించుట, కోడెలను అర్పించుట, కోళ్లను అర్పించుట, దూడలను అర్పించుట, లేదా రకరకాలుగా వివిధ విధాలుగా అర్పించుట అన్నది మనం చూస్తున్నాం. అందుకు ఆ రోజున సమూయేలు గారు దేవుని ప్రవక్తగా, దేవుని ప్రతినిధిగా, మనుషులకు దేవునికి మధ్య ఉన్నటువంటి వక్తగా సౌలు రాజైనప్పటికీ, రాజుతో ఉన్న సమూహము ఎంతటి వారైనప్పటికీ వారితో దేవుని నుంచి వచ్చినటువంటి మాట తన నోటి ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకడు ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషించున్నట్లు, అలానే ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ లేదా ఆయన మాట వినుట శ్రేష్టము. ఈ రోజున శ్రేష్టమైన దేవుని మాట వినటం మనకు ఆశీర్వాదము అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో ఉన్నదే ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో జరుగుతున్నదే ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఉన్న దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి ప్రవక్తగా సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడించి తన చిత్తము లేక దేవుని యొక్క ఇష్టాన్ని బయలుపరిచాడు. ఈ రోజున నా ద్వారా భక్త కోటికి, మీ అందరికీ, దేవుని ప్రజలందరికీ, ఈ సమాజానికి
దేవుడు తెలియచేస్తున్నాడు, ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో. ఒక్కసారి ఆగి ఆలోచించు. నేను దహన బలులు కోరే దేవుడను కాను. ఒక్కసారి ఆలోచించు. నేను పొట్టేళ్ల కొరువును, కోళ్లను, దూడలను బలిగా అర్పిస్తే వాటిని స్వీకరించు దేవుడను కాను. మరి ఏంటి నాకు ఇష్టము అంటే, నా మాట వినుట నాకు ఇష్టము, నాకు సంతోషం. నా ఆజ్ఞను గైకొనుట నాకు ఇష్టము, నాకు సంతోషం అని దేవుడి పూట మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం ఎంతవరకు ఆలకిస్తూ, ఆచరిస్తూ, గైకొంటూ వాటి ప్రకారంగా మన జీవితాన్ని మసులుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నామో ఒక్కసారి యోచించుమని ప్రభు పేరట మనవి. పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యములో రాయబడిన మాట చదువుదామండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా భూమి యొక్క మంచి పదార్థములు, శ్రేష్టమైన దేవుని మాట మనం వింటే భూమి మీద మనము మంచి పదార్థములను భుజిస్తాము. మనము సమ్మతించి ఆయన మాట వినాలి. ఆయన మాట వినకుండా మనం ఈ లోకంలో ఏమి చేసినా వృధా ప్రయాసే, అది వ్యర్థమే. అది మనకు ప్రయోజనము ఉండదు. లేదు ప్రభువా, నేను ఆ రోజున కానుకలు ఇస్తే కదా, ఆ రోజున నేను చందా కడితే కదా, ఆ రోజున నీ మందిర పనికి నేను పని చేస్తే కదా, ఆ రోజున సేవలో నేను కూడా వారితో కలిసి కష్టపడితే కదా, నీ సువార్త కొరకై నేను ప్రయాసపడితే కదా, నీ కొరకై ఖర్చు చేస్తే కదా, నీ కొరకై నేను అది చేస్తే ఇది చేస్తే అది నువ్వు ఎంత చెప్పినా కూడా, మనం ఎంత చెప్పినా కూడా ప్రయోజనము లేదు. దేవుని మాట వినకుండా, దేవుని మాట విని మనం ఏమి చేసినా అది మనకు ప్రయోజనం. ఏమైనా చేయి, అది మనకు ప్రయోజనముగా మార్చబడతాది. అది చిన్న పని అయినా సరే మనకు దీవెనకరంగా మార్చబడతాది. చిన్న డ్యూటీ అయినా సరే అది మనకు దీవెనకరంగా మార్చబడతాది. మనము కలిగినది కొంచెమైనా సరే అది బహు ఆశీర్వాదకరంగా మార్చబడతాది. మన చదువుతున్న చదువులైనా సరే ఆ చదువులో చక్కగా రాణించగలుగుతాం. ఆ చదువులకు తగ్గ ఉద్యోగాలను కూడా ప్రభు పొందుకోవటానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడో దేవుని మాట మనం విన్నప్పుడు. ఇది చాలా శ్రేష్టమైంది. ఒకప్పుడు నేను దేవుని మాటలను వినకుండా ఎన్ని రకాలుగా ఏమి చేయవలనో అన్ని చేశా. చివరికి చేసిందంతా కూడా, ప్రయాస అంతా కూడా వృధా అయిపోయింది. వృధా కావడం అలా పక్కన పెట్టేస్తే, ఆ చేసిందే చివరికి
ప్రాణం మీదికి తీసుకొని వచ్చింది. అర్థం చేసుకోండి, నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా విని. మనం ఏం చేస్తామంటే బాగా కష్టపడే తత్వం ఉంది మన దగ్గర. నేను కాదన్న, కష్టపడాలి, శ్రమించే ఆ తత్వం ఉంది, మంచి శ్రమించాలి. అయితే మనం పడుతున్న ఆ కష్టము లేక శ్రమ లేక మనం పడుతున్న ఆ ప్రయాస ప్రతిఫలముగా మార్చబడాలి, లేక మనకు దీవెనకరంగా ఉండాలంటే దేవుని యొక్క మాటలు మనం విని ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే తప్పక ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాకుండా దేవుడు తగిన ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి సన్నిధికి, దేవునికి దూరంగా ఉండి దేవుని మాటలు విననంత వరకు, దేవుని మాటలకు లోబడనంత వరకు, దేవుని వాక్యానికి అవిధేయత చూపినంత వరకు దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందడం అన్నది అసాధ్యం. ఎందుకంటే బైబిల్లో లేఖనమే సెలవిస్తుంది, నీవు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేవు. నా యందు మీరును, మీ యందు నేనును, నా మాటలు నీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా, అంతే. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, మనం ఏం చేయలేం. మరి అది ఎట్లా అండి పాస్టర్ గారు? బయట ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారా? ప్రపంచంలో ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు? దేవుడు కలిగిన వారే ఉన్నారా? కలగని వారు ఎంతమంది లేరు అని మీరు అనొచ్చు. ఓకే, ఆ విషయాన్ని కూడా ఒక్కసారి ఆలోచించి బాగా వారి యొక్క ఆశీర్వాదాన్ని లేక వారి యొక్క జీవితాన్ని, దైనందిక ఆ పరిస్థితిని ఒకసారి గమనించి చూడు ఎలాగుంటుందో. సర్వ సమృద్ధి కలిగి ఉండని దేవుని నమ్ముకోకుండా, దేవుని నమ్ముకొని సర్వము కోల్పోని వారికి వ్యత్యాసం ఎప్పుడైనా మీరు గమనించండి, ఎలాగుంటారో మీకే తెలుస్తుంది. చూడ్డానికి పైకి మాత్రమే అన్ని కలిగి ఉన్నట్లుగా, సమృద్ధిగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉండినట్లుగా అనిపిస్తారు, కానీ వారి జీవితం తవ్వుతున్న కొద్దీ ఆ బయట భయంకరమైన విషయాలు పడుతూనే ఉంటాయి. కానీ సర్వం కోల్పోయినటువంటి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలను ఒకసారి వారి జీవితాలను గమనించు. ఏమీ లేకున్నా చక్కగా తిన్న కాడికి తిన్నా, ఉన్న కాడికి ఉన్నా, చేసుకున్నంత పని చేసుకున్నా, హాయిగా సుఖంగా సంతోషంగా కుటుంబంతో కలిసి ముందుకు కొనసాగుతూ ఉంటారు. బాగా గమనించండి. అందుకనే దేవుడు అంటాడు, నా మాట వినుట మీకు శ్రేష్టం, మంచిది. ఈ లోకములో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే దేవుని మాటలే. అవి ఏం చేస్తాయంటే ఈ భూమి మీద మనం మంచిగా ఉండేటట్లుగా, మంచి పదార్థాలు భుజించేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి దేవుని మాటలను మనం వింటున్నామా? అలాంటి దేవుని మాటలకు విధేయత చూపుతున్నామా? అలాంటి దేవుని మాటలకు లోబడుతున్నామా? అలాంటి దేవుని మాటలను అంగీకరిస్తున్నామా? ఒకసారి ఆలోచించు.
దేవుని మాటలు వింటే ఎంత అద్భుతమైన ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత బిడ్డలకు ఆనందం, సంతోషం. కొన్ని సంగతులు చక్కగా మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. చూడండి, దేవుని మాటలు వింటే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం, ఈవులు మనకు కలుగుతాయో నేను తెలియచేస్తాను ఈ పూట. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా శుభవార్త తీయండి అందరూ. 5వ అధ్యాయము. లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వాక్యము. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. జరిగిన సంఘటన ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గన్నేసరస్సు సరస్సు తీరమునకై వెళ్ళాడు. అక్కడ 2 దోణెలు చూశాడు. అందులో ఒకటి సీమోను పేతురు దోణె. ఆ 2 దోణెల్లో ఒక దోణెనెక్కి ఆ దోణెలో ఉన్నటువంటి సీమోనుతో మాట్లాడుతూ, నానా, కాస్త నీ దోణెను లోతుగా నడిపించు, లోపలికి వెళ్ళు, ఆ తర్వాత నువ్వు వల వేయి అన్నాడు. అప్పుడు అంటున్నటువంటి సీమోను ఏమంటున్నాడంటే, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అదే పని చేసింది మేము ఇంతవరకు. రాత్రంతా చేసిన పని అదే. కళ్ళు కాయలు కట్టేటట్లుగా చూస్తూ, ఒంట్లో ఉన్న శక్తి కొలది శ్రమిస్తూ, జాగ్రత్తగా వలలు వేస్తూ అనేక చేపలు పట్టి వాటిని బుట్టలేసుకొని వెళ్ళి అమ్ముకొని మేము మా కుటుంబాలు హాయిగా సంతోషంగా తినటానికి బ్రతకటానికి ఉపయోగించాలని రాత్రంతా అదే పని చేసింది మేము. అని చెప్పాడు. అయితే నీ మాట చొప్పున నేను వేస్తున్నా, మేము వేస్తాం వల, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున మేము వల వేస్తాం అని చెప్పి నడి సముద్రంలోకి వేయిన తర్వాత వల వేశారండి. వల వేస్తే విస్తారమైన చేపలు, 2 వలలు వారు లాగితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దగ్గరికి రాలేని పరిస్థితి, అంత బరువైనవి అనేకమైన చేపలు. 2 పడవల నిండా నింపారు. అవి చూస్తూ ఉంటే వారి నోట్లో నుంచి మాట రావట్లేదు, సైగ చేస్తున్నారంట, మీరు కూడా వచ్చి సహాయం చేయండి, కనబడే వారితో దూరం నుంచి లాగండి అన్నట్లుగా. అంత బహు ఆశీర్వాదం. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఇంతవరకు నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత చెమటోసి శ్రమించావో, ఎంత కళ్ళు కాయలు కాసుకున్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నావో, ఎంత రాత్రింబగళ్ళు ఓటీ డ్యూటీ చేస్తూ కష్టపడ్డావో, ఎంతగా శ్రమించావో నాకు తెలియదు. దేవునికి తెలుసు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమ వృధా కాకుండా ఉండాలి, నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే నా మాట చొప్పున నీవు శ్రమించు. హల్లెలూయా!
నా మాట చొప్పున నీవు కష్టపడు, నా మాట చొప్పున నీవు పని చెయ్యి, నా మాట చొప్పున నీవు డ్యూటీకి వెళ్ళు, నా మాట చొప్పున నీవు చదువు కొనుటకు వెళ్ళు, నా మాట చొప్పున నీవు అడుగులు ముందుకు వేయి, నా మాట చొప్పున నీవు సంసారము చేసుకో, నా మాట చొప్పున నీవు ముందుకు వెళ్ళు. నా మాట చొప్పున, నా మాట విని ప్రయాసపడితే నీకు ఖచ్చితంగా ప్రతిఫలము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నమ్మకం కలిగిన ప్రతి వారు దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నీకు ప్రయాసకు తగిన ప్రతిఫలం కలుగుతుంది. దేవుడు అన్యాయస్థుడైన వాడు కాదు. దేవుడు నీ కష్టాన్ని చూస్తూ, నీ శ్రమను చూస్తూ ఆయన దీవించకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు. నీ కష్టానికి తగిన, నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. అయితే నువ్వేం చేయాలంటే, మనం ఏం చేయాలంటే, దేవుని మాట విని మనం కష్టపడాలి. దేవుని మాటలు వింటూ మనం ప్రయాసపడాలి. దేవుని మాటలు వింటూ మనం బాగా చదువుకోవాలి. దేవుని మాటలు వింటూ మనం డ్యూటీ చేసుకోవాలి. దేవుని మాటలు వింటూ దేవుని సేవ చేయాలి. దేవుని మాటలు వింటూ మన దైనందిక జీవితంలో అడుగులు ముందుకు వేస్తా ఉంటే దేవుడు తప్పక మన ప్రతి అడుగును గమనిస్తున్న దేవుడు, మనం చేస్తున్న ప్రతి పనిని చూస్తున్న దేవుడు, మనం పడుతున్న ప్రతి ప్రయాసను పసిగడుతున్న ఆ ప్రభు తూచా తప్పక ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకడు సరస్సు తీరాన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే అక్కడ రంగురంగుల కొన్ని రాళ్ళు కనబడ్డాయి. కలర్ ఉంటాయి కదండి, బాగా నునుపుగా మంచిగా చున్నికి అవి బాగా మనం కూడా పట్టుకుందామని, జోలు వేసుకుందామని, లేకపోతే ఇంటికి తెచ్చుకుందాం అన్నట్లుగా ఉంటాయి చూడండి కలర్గా. అలాగుంటే మనోడు అన్ని మంచి మంచి రాళ్ళన్నీ జోబులో, ఈ జోబులో ఇక్కడ అక్కడ అంతా బాగా వేసుకున్నాడంట. వేసుకొని చిన్నగా అలాగా సంతోషంగా మాట్లాడుకుంటూ అలాగా ఒక్కొక్క రాయి విసురుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. దగ్గర మొత్తం ఉన్న రాళ్ళన్నీ విసురుకుంటూ వెళ్తుంటే చివరి రాయి అలా మరలా విసురుదామని చూసే లోపల అనుకోకుండా ఒక సూర్యకిరణం, ఆ కిరణాలు ఆ రాయి మీద పడేసరికి తలక్కున మెరిసిందని. మెరసగానే దాన్ని అలా విసిరేసే దానికి బదులు అలానే పట్టుకొని అలా చూస్తే అది తలతలలాడిపోతుందంట ఆ సూర్యకిరణాలకు. దాన్ని విసిరేయకుండా జోలు అలానే పెట్టేసుకొని వచ్చాడు ఇంటికి. మరుసటి రోజున డౌట్ వచ్చి కంసాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ బంగారు కొట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాయిని చూపించాడంట. చూపిస్తే అది బాగా మెరిసిపోతూ ఉంది. దాన్ని చూసి, ఈ రాయి నాకు ఇస్తావా, నీకు 10,000 ఇస్తానన్నాడంట కొట్టాయన. అవునా, ఏంది ఈ రాయి అంటే, నీకెందుకయ్యా ఈ రాయి నాకు ఇస్తావా, 10,000 ఇస్తా. అట్లనా, నేను ఇయ్యను అన్నాడంట. సరే మరొక మాట, పోనీ 20,000 ఇస్తావా, నేను ఇయ్యను అన్నాడంట. పోనీ 50,000 ఇస్తావా అన్నాడంట.
అంటేనే మనోడికి ఇంకా బలంగా డౌట్ వచ్చేసింది. ఇదేంద్రనైనా చాలా విలువైనది ఉన్నట్టుంది. 10,000 అన్నాడు, 20,000 అన్నాడు, ఇప్పుడు ఏకంగా 50,000 అంటున్నాడు. ఏంటి ఈ రాయికి ప్రత్యేకత అని నేను ఇయ్యను, ఆ రాయి నాకు ఇచ్చేయనంట. అప్పుడు అంటా ఉంటే మరి చివరిగా లాస్ట్గా చెప్తున్నా 1,00,000 రూపాయలు ఇస్తానంట. అంటనే మనోడు దిగ్గున లేచి అయ్యో 1,00,000, అయ్యో 1,00,000, అయ్యో 1,00,000, అయ్యో 1,00,000, అయ్యో 1,00,000 అని కేకలు వేసి మనం వదిలిపెట్టాడంట. అక్కడ ఉన్నటువంటి ఆ కొట్లో ఉన్న వారందరూ విచిత్రంగా చూస్తున్నారంట. ఏంద్రనాయన వీడు ఇంత పిచ్చోని లెక్క 1,00,000, 1,00,000, 1,00,000, 1,00,000, 1,00,000 అంటున్నాడే అని అనుకొని అరుస్తుంటే అప్పుడు ఆగో అని అందరు నోరు మోపించి ఏందిరా 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, అయ్యో 1,00,000, అయ్యో 1,00,000 అంటున్నావు అంటే అప్పుడు అన్నాడంట, నాకు తెలియక ఈ జోబులో ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఇలాంటి రాళ్ళే అంటే నేను ఎన్ని లక్షలు విసిరేసిన, ఎన్ని రాళ్ళు విసిరివేశా, ఎన్ని లక్షలు వచ్చినవి నాకు అన్నట్లు అనుకున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాయికే అంత విలువ అంటే దేవుని మాటకి ఎంత విలువ ఉండాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయికే అంత విలువ అంటే దేవుని వాక్యానికి ఎంత విలువ ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆయన అంటాడు, నా మాట లేదా నా వాక్యం ముత్యముల కంటే, నా వాక్యం మేలిమి బంగారు కంటే శ్రేష్టమైనది. నా వాక్యం ఇంకా చెప్పుకుంటూ వెళ్ళండి, వజ్ర వైడూర్యాలు ఇంకేమేమి ఉన్నాయో విలువగలేని, ఎంత విలువగలి అంతకంటే శ్రేష్టం. మరి వాడి సిరేసినట్లు తెలియక నువ్వు విన్న మాటలన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టేస్తే నువ్వు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నావో ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. ఎన్ని శ్రేష్టమైన మాటలు, ఎన్ని శ్రేష్టమైన దేవుని మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడో వాటిని విని ఇక్కడ హృదయములో భద్రపరుచుకుంటున్నావా, లేక ఇక్కడ విని ఇక్కడ నుంచి వదిలిపెట్టేస్తున్నావా? లక్షలు కాదు కదా, కోట్లకు మించినది దేవుని వాక్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలోనే రతన్ టాటా తెలుసు కదా, టాటా కంపెనీ ఓనర్ రతన్ టాటా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చనిపోయేక ముందు. ఈ ప్రపంచంలో బ్రతుకు అంటే, సంపాదించడం అంటే ఎంతో విలువైందని నేను అనుకున్నాను. కానీ నేను మంచం పడిన తర్వాత నాకు తెలిసింది, నా జీవితం సంపాదనలో కానీ, డబ్బులో కానీ, బంగారులో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, లేదా నాకు కలిగిన 1,000 కోట్ల ఆస్తులలో ఏమాత్రము ఇదిగో నేను పడుకున్న ఈ మరణ పడకల్లో ఉన్నటువంటి జీవితానికి సహాయపడలేదు. అది సహాయపడలేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది, రతన్ టాటా. అలానే ఇంకో ఆయన కూడా చెప్పాడు. ఏమని? ఎవరు? వీరుడు అయ్యా, ప్రపంచాన్ని జయించినాడంట. అసలు ఏం పేరు ఆయన పేరు? అలెగ్జాండర్ దేశాలన్నింటినీ కూడా వణికించిన వ్యక్తే, రక్తపాతమును సృష్టించైనా సరే జయించే వ్యక్తే. బలాఢ్యుడు అన్నటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్. చిన్న చిన్న దోమకాటుతో మంచం పడ్డాడు, జ్వరం వచ్చే.
మంచంలో పడిన తర్వాత ఆయనకు తెలిసిపోయింది నేను పోతానన్నట్టుగా. అప్పుడు అంటున్నాడు కొందరిని పిలిచి ఆ పక్కన స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఏమన్నాడు? ఇదిగో నేను రాజ్యాలను ఎన్నో జయించాను, రాజులను జయించాను, రాజ్యాలనే నా చేతుల్లో పెట్టుకున్నాను. నాకు డబ్బు, ధనము, మనుషులు, ఆస్తులు నాకు ఏవి కొదవలేవు, అన్నీ నా గుప్పెట్లోనే ఉన్నాయి. అయితే ఈ నాకు దాపురించిన ఈ మరణం నాలో లేదు, నా గుప్పెట్లో లేదు, నా చేతుల్లో లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు భూస్థాపితమునకు ఏం చేస్తారంటే నా 2 చేతులు బయట పెట్టండి అనంట. పెట్లో తీసుకుపోతారో లేకపోతే కట్టెలో కట్టుకుపోతారో ఇంకొకటి ఏం చూసుకుపోతారో, 2 చేతులు మాత్రం అందరికీ, ఈ ప్రపంచంలో పశువులందరికీ కనపడేటట్లుగా నా 2 చేతులు బయట పెట్టండి అన్నాడంట. ఎందుకు అంటే అప్పుడు చెప్పాడట, అమ్మా నేను రాజ్యాలను జయించాను, రాజులను జయించాను, అనేకమైన డబ్బులు కూడా, నాకు ఆస్తులు కూడా, లేక బంగారు కూడా, లేక నాతో పాటు ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉంది. కానీ ఈ రోజున నేను కాటికి పోతున్నాను, నాతో ఏది రాలేదు, కనీసం నా చేతికి ఒక ఉంగరం కూడా లేదన్నట్లు చూపించండి రా నాయన, నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని చూపించండి రా బాబు అని చెప్పాడంట అలెగ్జాండర్. అందుకోసమే నేను అంటాను, నువ్వు ప్రపంచములో ఉన్న సమస్తాన్ని నువ్వు పొందుకున్న యేసుక్రీస్తు నీవు గీనక నమ్ముకోకపోతే, యేసుక్రీస్తును కలిగి ఉండకపోతే నీవన్నీ కలిగి ఉన్న వ్యర్థమే, నీకు ప్రయోజనము లేదు. నువ్వు ఏమి చేసినా నీకు అది ప్రయోజనము కాదు. మొన్నటికి మొన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు చనిపోతే హాస్పిటల్ కాడికి, తర్వాత తాను తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో భూస్థాపితం చేయడానికి, బరీల్ గ్రౌండ్ తీసుకుపోవటానికి, ప్రే చేయడానికి అడిగికి వెళ్తే ఏమండి ఇసుక వేస్తే రాలనంత జనాలు. ఏముంది ఆయన దగ్గర? ఏం జయించినాడని, ఏముందని? ఈ రోజున ప్రపంచంలో అప్పుడు ఎవరో, కనీసం ఆయనది కడప దైవజనులది, కడపలో ఉన్న మనకే తెలియదు పాస్టర్ ప్రవీణ్ గారు ఇక్కడ ఉన్నారని, లేకపోతే ఆయన సొంతూరు అని మనకే తెలియదు, నాకైతే తెలియదు, మీకు తెలుసేమో. కానీ ఈ రోజున ప్రపంచంలో అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా? దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని మాట చొప్పున ఆయన నడుచుకున్న వ్యక్తి కాబట్టి, శ్రేష్టమైన దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళు అదే పనిగా స్టేట్మెంట్ బయటికి రావాలని ఇచ్చారు. ప్రవీణ్ పగడాల గారు బయటికి రావాలని ముందు ప్లాన్ చేసుకుని ఇయలే. ఆలోచన చేయండి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, కానీ అంతకు మించి పాపులారిటీ అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి కారణం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు పడిన ప్రయాస ఎప్పటికీ మనకు వ్యర్థము కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది ఏ రోజైనా, ఎప్పుడైనా, ఏ సమయమందైనా మనకు ప్రతిఫలాన్ని తీసుకొని వచ్చి మన కనుల విందు చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఏది వృధా కాదు, ఏది వ్యర్థం కాదు. దేవుని ద్వారా మనం ప్రయాసపడేది ఈరోజు కనపడకపోవచ్చు, రేపటికి కనపడకపోవచ్చు, లేదా ఒక వారానికి, ఒక నెల, సంవత్సరానికి, కానీ కొన్ని రోజుల తర్వాత అయినా, కొంతకాలం తర్వాత అయినా, చివరికి నువ్వు మరణించిన తర్వాత అయినా
ఖచ్చితంగా నువ్వు పడిన ప్రయాస తప్పక ఈ ప్రపంచానికి తెలుస్తుంది. హల్లెలూయా. అంత మాత్రం కాదు, భూమి మీద ఉండగానే నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. ఆయన మాట చొప్పున మనం వింటే వినకపోతే దేవునికి స్తోత్రంగా, నేనేం మాట్లాడాను. వింటే అంత శ్రేష్టమైన దేవుని మాటలు వింటే మన ప్రయాసకు తగిన ప్రతిఫలం అది నువ్వు ఏం చేస్తున్నా. అందుకని నేను జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్తుంటా. అలా చిన్న బిడ్డలను మొదలుకొని యవనస్తులైన, స్త్రీ పురుషులైన, వృద్ధులైన, లేదా కుటుంబ విషయాలైన అన్ని విషయాలు చెప్తుంటాం. ఎందుకని దేవుణ్ణి కలిగి ఉండి మన పిల్లలైనా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటే చదువులు కూడా ఆటోమేటిక్గా అవే వెంటబడతాయండి. మన పిల్లకు లేదా మన పిల్లోనికి తెలివి తక్కువే, కానీ తెలివిని అనుగ్రహించే దేవుడు తనతో ఉంటే తెలివి రాదు అండి. జ్ఞానం తక్కువే, జ్ఞాపక శక్తి తక్కువే, కానీ వారు కలిగి ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన సామాన్యుడా ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సామాన్యుడా? చదువుల్లో కూడా చక్కగా రాణిస్తాడు. యవ్వన జీవితాలను కూడా దేవుడు చక్కగా నడిపిస్తాడు. సంసార విషయాల్లో కూడా ప్రభు చక్కగా నడిపిస్తాడు. మనం చేస్తున్న చిన్న పాచి పని అయినా సరే దానికి తగిన ప్రతిఫలం, ప్రయాస తప్పక ప్రతిఫలముగా మారుస్తాడు. ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగమే చేయాలని అక్కర్లేదు. పాచి పని అయినా సరే, కలిగింది కొంచెమైనా సరే, అయితే దేవుని మాట చొప్పున దేవుని కలిగి ఉండి చేయాలి. దేవుడు లేకుండా నువ్వు ఎంత చేసినా నీ ప్రయాసకు ప్రతిఫలం అయితే ఉండదని మాత్రం నేను చెప్పగలను. అది నువ్వైనా, నేనైనా, మనమైనా, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఎవరైనా సరే. ఏమండి, రాత్రంతా ప్రయాసపడ్డారు, లేదు ఒక్క చేప పట్ల. అప్పటికే వాళ్ళకి ఏమైపోయి ఉంటుందండి? రాత్రంతా కష్టపడినందుకు విసుకొచ్చింటుంది ఒక చేప దొరకనందుకు. రాత్రల్లా మేలుకున్నారా? రాత్రల్లా నిద్ర కాశారా? రాత్రల్లా కష్టపడ్డారా? పడవను త్రోయడం అంటే మాటలు కాదు కదండి, ఒక దిక్కు వల వేయడం అంటే మాటలు కాదు కదండి. అంత చేసినా కూడా నో ప్రతిఫలం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దూనిలోనికి ఎక్కి కాస్త లోతుకు నడిపించు. నీ కుడి పక్కన నేను చెప్పినట్లు వేయి. ఇంతవరకు నువ్వు ఎట్లా వేసుకున్నావో, ఎట్లా వెతికినావో, ఎట్లా పట్టావో నాకు తెలియదు. నువ్వు కాస్త లోతుకు వెళ్ళు అంటే దాని అర్థం ఏంటి? కాస్త లోతుకు వెళ్ళంటే నీ విశ్వాసంలో లోతుకు నడిపించు అని. పై విశ్వాసం కాదు, లోతుకు నడిపించు నీ విశ్వాసం. నీ భక్తి లోతుకుండాలి, మన నమ్మకం లోతుగా ఉండాలి. దేవుని యందు దైవ వైరాగ్యం లోతుగా ఉండాలి. అంటే మనం మరింత దేవునిలో ఉండాలి అని అర్థం. అప్పుడు దేవుడు చెప్పినట్టు అలా వేస్తే, లేదా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే మనం చేసిందంతా కూడా మనకు ప్రతిఫలముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఎట్లా తెలుసండి? ఆశ్చర్యపోయేటట్లుగా, అందరూ ఆశ్చర్యచకితులయ్యేటట్లుగా. అసలు వీళ్ళేంది, వీళ్ళ పని ఏంది, వీళ్ళ ఆశీర్వాదం ఏంది, కుటుంబం ఏంది, ఈ మనుషుల పరిస్థితి అప్పుడెట్లున్నారు, ఇప్పుడెట్లున్నారు, ఏంది వీళ్ళ స్థితిగతులు, నోటి మీద వేలేసుకుంటారు అంతే. నిజం ఈ మాట. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వింటే ప్రయాసకు తగిన ప్రతిఫలం
ప్రభు తప్పక నీకు ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. అది నీ చేతి పని అయినా, లేదా ఉద్యోగమైనా, లేదా వ్యాపారమైనా, లేదా నీ పిల్లల చదువులైనా, లేదా ఆ ఉద్యోగంలో రాణించే విధానమైనా, ఆరోగ్యములనైనా, ఆర్థికంగానైనా, అన్ని విషయాలలో ప్రభు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆయన మాట చొప్పున నీ జీవితం నడిపించబడాలి. నీ జీవితంలోనికి ఆయన ప్రవేశించాలి. ఆయన పడవలోనికి ప్రవేశించి కూర్చున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలోనికి ఆయన ప్రవేశించి లోపల ఉండి ఆయన చెప్పినట్టు అట్టెళ్ళు, ఇట్టెళ్ళు, అట్ట ముందుకెళ్ళు, ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తా వింటా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు వినుకుంటా పోతుంటే చాలు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇటు వెళ్ళొద్దు అంటే మంచిది ప్రభువా, ఇది చేయొద్దంటే మంచిది ప్రభువా, ఇలా ఉండకూడదంటే మంచిది ప్రభువా అని ఆయన మాట చొప్పున మనం గినక ముందుకు వెళ్ళగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఉంటదే. ఆయన మాట వినకుండా నువ్వు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. మరొకసారి నేను పునరుద్ఘాటించి తెలియజేస్తున్నాను. ఆయనతో కష్టపడండి, క్రీస్తు మాట చొప్పున ప్రయాసపడండి. నీవు నీ కుటుంబం బహుగా దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. మరియు వాటికిని ఆహారమగునని చెప్పాను. అదే రీతిగా 7వ అధ్యాయం 1వ వచనం, అదే ఆదికాండ గ్రంథం. చూచి తిని గనక చాలక్క ప్రవేశించుడి. తర్వాత 17వ వచనం, అదే 7వ అధ్యాయంలో 17 నుంచి 21వ వచనం వరకు చదువుదాం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జనములు విస్తరించి ఓడ తేలజేయుచున్నందున అది భూమి నుండి పైకి లేచెను. ప్రబలి నిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను. ప్రబలినందున ఆకాశమందలి మునిగిపోయాను. నీళ్లు ప్రచండముగా ప్రబలను గనక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పశువులేమి మృగములేమి, భూమి మీద ప్రాగు పురుకులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. చాలు. ఇక్కడ జరిగిన విషయం నోవాహు కాలములో జరిగిన సంగతిని తెలియచేస్తున్నాడు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహా, నీవు నా మాట విని నా సువార్త ప్రకటించు, నన్ను గురించి తెలియజేయి. ఏమని ప్రభువా అన్నాడు. అంటే ఇదిగో నువ్వు అనేకులకు ఒక ప్రకటన చేయి. నలభై రోజులు భూమి మీద వర్షము కురిపించబోతున్నాడు దేవుడు. ఈ భూమి అంతా కూడా నాశనమైపోతుంది. నరులు, మనుషులందరూ, జంతువులు, పక్షులు, మృగాలు, ప్రాకు జీవులు అన్నీ కూడా నాశనమైపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేసి నీకును నీ కుటుంబానికి
ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు వినే వారికి ఒక ఓడను సిద్ధం చేసుకో, ఓడను సిద్ధం చేసుకో అని చెప్పాడు. ఆ ఓడను చేసుకున్న విధానం అంతా కూడా చక్కగా వర్ణించాడు. ఏమండి, పగలంతా ఓడ తయారు చేయడం, రాత్రి వెళ్ళి అందరికీ చెప్పటం. ఒకవైపు ఓడ తయారీ, ఒకవైపు దేవుని గురించిన సువార్త. దాదాపు 120 సంవత్సరాలు దేవుడు ప్రకటన చేశాడండి నోవాహు. 120 సంవత్సరాలు. ఆ లోపల చిన్నగా వర్షం చుక్కబడింది. ఒక్కొక్కటి ఎక్కువైపోయింది. ప్రచండ వర్షము. అప్పటికే ఆయన చెప్పినట్టు మనం లేఖన చదివాం కదా, నువ్వు ఏం చేస్తావంటే నీకు ఆహారముగా అవి అగునట్లుగా ఒక్కొక్కటి జంతువులను, పక్షులను, ప్రాకు పురుగులను, లేక ఇంకా అన్ని జీవరాశులు అన్నిటిని కూడా రెండేసి వాటిని నీ ఓడలోనికై ఆహ్వానించు అని చెప్పాడు కదా, తీసుకొని రాని అలా చేసి పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 40 దినాలు భయంకరమైన వర్షం, ఆకాశపు తుమ్ములు విప్పబడ్డాయి. భూమి కింద నుంచి కూడా నీళ్లు రావడం మొదలుపెట్టాయి. భయంకరమైన వర్షం. ఓడ చిన్నగా తేలియెత్తుంది. ఇక మొత్తం మునిగిపోయి కేవలం నీళ్లు మాత్రమే, ఓడ మాత్రమే కనపడింది. ఆ ఓడలో కేవలం ఎవరు ఉన్నారయ్య అంటే నోవాహు కుటుంబం తప్ప. ఆ దేవుడు చెప్పినట్లు జంతువులు, జీవరాశులు, లేక మృగాలు, ఆ పక్షులు రెండేసి తప్ప ఇక ఎవరు లేరు. మొత్తం నాశనమైపోయింది. కానీ ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాట మనం వింటే మనం నాశనము కాము. దేవుని మాట వినకపోతే నాశనమైపోతాము అని మాట మాత్రమే చెప్తున్నాను. నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి తన కుటుంబము నాశనము కాకుండా కాపాడబడింది. మిగిలిన వారందరూ కూడా సర్వనాశనమైపోయారు. ఈ రోజున దేవుని మాటలు ఎవరైతే వింటారో వారి కుటుంబాలు నాశనము కాకుండా కాపాడబడతాయి. నరకానికి వెళ్ళిపోకుండా కాపాడబడతారు. కీడు రాకుండా తప్పించబడతారు. మాట వినకపోతే ఆ రోజున నోవాహు దినాలలో పట్టిన గతే ఈ రోజును కూడా మనకు గతి పడుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజున నోవాహు దినాల్లో పట్టిన గతే ఈ రోజున దాపురిస్తుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికి కాస్త రిలీఫ్గా ఉండొచ్చు, ఆల్రెడీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సమయం ఆసన్నమైందిక. ఇప్పటికే శారీరకంగా మనం నాశనం అయిపోతున్నాం, కానీ ఇంకా రాబో దినాల్లో మరింత నాశనం, నరకం దగ్గట్లో ఉంది. మరి కాపాడబడాలంటే ఎవరి దిక్కో? నజరేయుడైన యేసు దిక్కో. యేసు రక్తం శరణ్యం, యేసు నామము నీకు ఆశ్రయం. యేసయ్యే నిన్ను కాపాడువాడు, సురక్షితంగా నిన్ను కాపాడువాడు, నిన్ను నీ కుటుంబాన్ని. ఆయన మాటలు వింటున్నావా? చూడండి, ఒక్కొక్కటి ఆయన మాట వినుకుంటూ వచ్చాడు. సమస్తాన్ని ప్రియ దేవుని బిడ్డలారా అన్ని చక్కగా ఆయన మాట ప్రకారంగా చేసుకుంటూ వచ్చాడు నోవాహు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ఆ లోకములో ఉన్న వాటి అన్ని కూడా నాశనం అయిపోతున్న కుటుంబం మాత్రం క్షేమంగా యేసయ్య కవిలలో దాచబడింది. హల్లెలూయా. మన జీవితాలు, నువ్వు ఎవరైనా సరే, నీ కుటుంబం లేదా నువ్వు ఎవరైనా సరే,
నాశనం అవ్వకుండా కాపాడబడాలంటే యేసయ్య మాట వినాలి. హల్లెలూయా. దేవుని మాట విని తీరాల్సిందే. లేదు నేను ఆయన మాట విన్నానుకో నాశనమైనా పర్వాలేదు, నేను ఆ మాట ఆయన మాట వినంటే ఆ దేవునికి స్తోత్రంగా, దేవునికి స్తోత్రం. దానికి ఎవరు ఏం చేయలేదు, దానికి తిరిగేలేదు డైరెక్ట్. కానీ నువ్వు వింటే కాపాడబడతావు, నాశనం రాకుండా కాపాడబడతావు. నీవు నీ కుటుంబం కాపాడబడుతుంది, కీడు రాకుండా నీవు నీ కుటుంబం కాపాడబడుతుంది. ఒకవేళ అవి వచ్చినా తప్పించే దేవుడు నీతో ఉంటాడు కనుక అవన్నీ తప్పించబడతాయి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా నరకానికి వెళ్ళకుండా కాపాడగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆయన మాట విను. ఏదో మతము, కులము, మన దేవుడు కాదు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేశ దేవుడు, ఈ దేశాన్ని పొరపాటు పడ్డావా దేవునికి స్తోత్రమేగా. నీ మంచి కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, నీ మంచి కోరే నువ్వు నాశనం అవ్వకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. నీ కుటుంబం నాశనం అవ్వకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. నోవాహు దేవుడు చెప్పినట్లు విన్నాడు మాట. ఆయన చెప్పినట్లు వర్షం రానే వచ్చింది. ఎగతాళి చేసిన వాళ్ళు, ఈ గేలి చేసిన వాళ్ళు, లేదా అపహాస్య చేసిన వాళ్ళు, ఈడేంట్రా పిచ్చోడు అనుకున్న వాళ్ళంతా నాశనం అయిపోయారు. ఈయన ఒక్కడు, ఈయన కుటుంబం క్షేమంగా దేవుని కవిలో భద్రపరచబడ్డారు. హల్లెలూయా. దేవుని మాట వింటే మనకు, మన కుటుంబాలకు క్షేమము. ఈ మాటలు కూడా నీకు, నీ భర్తకు తెలియని నీ భర్తకు చెప్పాలి, తెలియని నీ భార్యకు చెప్పాలి, తెలియని నీ పిల్లలకు చెప్పాలి, తెలియని నీ ఇతర ఇరుపక్కల ఉన్న నీ కుటుంబాలకు చెప్పాలి. మతం గురించి వద్దు, కులాల గురించి మనకొద్దు, వర్గాల గురించి మనకొద్దు. కేవలం వాళ్ళు మంచిగా బ్రతికేదానికి చెప్పండి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాశనం కాకుండా ఉండడానికి చెప్పండి, నరకం తప్పించుకునేడానికి చెప్పండి, క్షేమముగా ఉండేదాని కొరకు చెప్పండి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వింటే మనకు క్షేమం, సురక్షితంగా ఉంటాం, నాశనం కాం. ఒకవేళ నాశనమే తటస్థించింది అనుకో, కీడే తటస్థించింది అనుకో, నిన్ను తప్పించడానికి, కాపాడడానికి నీతోనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. రాదని చెప్పాం, వస్తుంది. ఏమండి, నోవాహు రాదని చెప్పలే దేవుడు నోవాహుతో, వస్తుంది అన్నాడు. వచ్చినా కూడా నువ్వు కాపాడబడతావు నా మాట వింటే. మనకు కూడా ఏం రోగాలు రాకూడదని లేదు, లేదా కష్టాలు రాకూడదని లేదు, సమస్యలు రాకూడదని లేదు, వ్యాధులు రాకూడదని లేదు, లేదా అవమానాలు రాకూడదని లేదు, లేదా కీడు రాకూడదని లేదు. అయితే వచ్చినవి తప్పించబడతాయి. దేవుడే మనల్ని కాపాడుతాడు కనుక జ్ఞాపకం చేస్తున్నాను. కాపాడే దేవుడు నిన్ను నాశనం అవనీయడు, నీ కుటుంబాన్ని నాశనం అవనీయడు. కాబట్టి దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. దేవుని మాట వినటం మనకు శ్రేష్టం. ఏమండి, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేడు ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన మాట వింటే మనకు రోగాల నుండి విడుదల. హల్లెలూయా. వ్యాధుల నుండి విడుదల. హల్లెలూయా. ఆయన మాట వింటే, ఆయన మాట వింటే దయ్యముల నుండి విడుదల. ఆయన మాట వింటే దరిద్రత నుండి విడుదల.
ఆయన మాట వింటే నీ శాపమునకు విడుదల. ఆయన మాట వింటే నీ పాపము నుండి విడుదల. ఆయన మాట వింటే మనకు శ్రేష్టం. ఏదైతే రావాలని ఆశిస్తుందో లేదా మనల్ని వెంటాడుతుందో దాన్ని రాకుండా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ వచ్చిందా దాని నుండి విడుదల కలుగజేస్తాడు. ఆయన రానివాడు. బహుశా ఒకవేళ మన స్వయంకృత అపరాధముల చేతనో లేదా మన తప్పులో లేక మన 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 మిస్టేక్స్ లేకపోతే మన పొరపాట్లో లేకపోతే మన అవిధేయతో మన ఏవైనా మన అతిక్రమాలు ఏమైనా ఉంటే ఒకవేళ వచ్చినా దేవుని మాట వింటే వాటిలో నుండి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏది రానియడు. వచ్చిందా నీ నుండి దూరం అయిపోద్ది. ఆయన మాట విందాం, రోగాలు రాకుండా కాపాడుకుందాం. ఆయన మాట విందాం, వ్యాధులు రాకుండా మనం కాపాడుకుందాం. ఆయన మాటలు విందాం, వచ్చిన రోగాల వ్యాధులను స్వస్థత పొందుదాం. ఆయన మాట విందాం, మన పాప శాపాల నుండి విడుదల పొందుదాం. ఆయన మాట విందాం, మనల్ని వెంటాడుతున్న దరిద్రత నుండి విడుదల పొందుదాం. ఆయన మాట విందాం, మనం వెంటాడుతున్న సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడుదల పొందుదాం. హల్లెలూయా. ఆయన మాట వింటే. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినుట వలన మన ప్రయాసకు తగిన ప్రతిఫలము కలుగజేస్తాడు. ఆయన మాట వినుట వలన మనం నాశనము కాకుండా కాపాడబడతాం. ఆయన మాట వినుట వలన మన రోగాల నుండి విడుదల పొందుతాం. ఆయన మాట వినుట వలన. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనిలని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా మాటలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించుచున్నాడు గాని తోకగా నియమింపడు. హల్లెలూయా. దేవుని మాట విన్న వారిని తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. తోకగా ఉంచడు. హల్లెలూయా. అదే క్రింద చదివితే వెళ్తే పైవానిగానే ఉంటావు కానీ క్రిందివానిగా ఉండవో. మరి ఈ మాటలు తప్పిపోతాయా అండి? ఒకసారి ఆలోచించండి. దేవుని మాట ఎంత శ్రేష్టమైందండి. దేవుని మాటలు వింటే దేవుడు ఏం చేస్తాడు? వినటం వలన విశ్వాసం. అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము మనిషికి ఏమైతే చేస్తుంది అంటే ఇదిగో స్వస్థత కార్యం కలిగజేస్తుంది, విడుదల కార్యం కలిగజేస్తుంది. ఏమండి, మనకు మంచి ఆశీర్వాదం తీసుకొస్తుంది, గొప్ప కార్యాలు చేస్తాయి. అప్పుడు మనం తలెత్తుకొని తిరిగే వారంగానే ఉంటాం. హల్లెలూయా. తల దించుకోమో. తల దించుకునే పని ఎప్పటికీ దేవుడు నీ జీవితంలో చేయడు. తల ఎత్తుకొని తిరిగే విధంగానే, పై వాణిగానే, క్రిందిగా ఉండడానికి వీలు ఉండదు. అయితే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే పైవానిగా ఉంటావు, క్రిందివానిగా ఉండవు. దేవుని మాట వింటే తలగా ఉంటావు, తోకగా ఉండవు. మరి నీకు ఏది కావాలా? తలగా ఉండేది కావాలా? తోకగా ఉండేది కావాలా?
పైవానిగా ఉండేవానిగా ఉండాలా, పైదానివిగా ఉండేదానివిగా ఉండాలా, క్రింది దానివిగా ఉండేదానిగా ఉండాలా, నీవే కోరు, నీకే చాయిస్. ఒకవేళ ఈ రోజున నేను తలగా ఉండాలి ప్రభువా, పైవానిగా ఉండాలి ప్రభువా అని అనుకుంటే ఈ రోజు నుంచే నీ మాట వింటానేసయ్యా, ఇప్పటి నుండే నీ మాట వింటానేసయ్యా, నీ మాట చొప్పున నేను అడుగులు వేస్తాను యేసయ్యా, నీ ఆజ్ఞల చొప్పున నేను ముందుకు నడుస్తాను యేసయ్యా, నువ్వు చెప్పినట్లే నేను నడుస్తానయ్యా అని తీర్మానం చేయగలిగితే దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, నీ తలగా ఉన్న జీవితాన్ని, నీ తోకగా ఉన్న జీవితాన్ని తలగా మారుస్తాడు. హల్లెలూయా. ఆనాడు మోసే ఏమండి తోకను పట్టుకుంటే పాము అయింది, తలను పట్టుకుంటే కర్ర అయింది. అద్భుతం కదా అది. అలానే ఉంటుంది మన జీవితం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం కూడా అలానే ఉంటుంది. నువ్వు తలగా ఉండాలంటే దేవుని పట్టుకో, దేవుని మాటను పట్టుకో. లేదు తోకగా ఉండాలి, నేను కూడా బుష్ అనే పాములాగా ఉండాలి అనుకుంటే ఆనాడు ఆదాము అవ్వలను మోసం చేసిన ఆ పాము గాని సాతాను గాని నేను నమ్ముకో. నువ్వు కూడా ప్రాకుత నడుస్తావు. నడిచేది కాదు, ప్రాకుత పోతావు అంతే. పాముకు వచ్చిన శాపమే మనకు కూడా వస్తుంది. పాము ఆ రోజున ఏమండి పాకేదానికి కారణం నడిచేది. అప్పుడు పాకేదానికి కారణం అదే. నా బిడ్డలను మోసం చేస్తావా, నువ్వు మన్ను తిని బతుకు, ప్రాకుత తిరుగును అని చెప్పాడు దేవుడు, శపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను శపించడానికి చెప్పట్లేదు, కానీ నువ్వు తలగా ఉండాలని, తోకగా ఉండకూడదని, పైవారిగా నువ్వు నీ కుటుంబం ఉండాలని, క్రిందివారుగా ఉండకూడదని యేసయ్య కోరుకుంటూ నా మాట వినండి దయచేసి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చక్క చదవగలిగిన వారు చదవండి, ముగిస్తాను. ఇక అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్తగా పడినట్లు దివారాత్రమును దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. చదవబడిన లేఖనం ద్వారా మీకు ఏమర్థమైందో కానీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాట చొప్పున మనం ముందుకు వెళ్తే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా కుడికి ఎడవకు తొలగకుండా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుడు ఉపదేశించిన మాటల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉండాలంటే దేవుని మాట వినాలి, అంతే సింపుల్. దేవుడు నాకు అక్కర్లేదంటే నువ్వు విననక్కర్లేదు.
నాకు దేవుడు తోడై ఉండాలి, నా కుటుంబానికి దేవుడు తోడై ఉండాలి, నా పిల్లలకు దేవుడు తోడై ఉండాలి, నా భార్యకు దేవుడు తోడై ఉండాలి, నా భర్తకు దేవుడు తోడై ఉండాలి. నాకు దేవుడు తోడై ఉండాలంటే నువ్వు దేవుని మాట వినాలి. నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. జడియకు, భయపడకు. వస్తున్నా, ఉంటున్నా, వెళ్తున్నా ఆ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను బట్టి వాటిని బట్టి నువ్వు భయపడకు, జడియకు. కేవలం నా మాట విను, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటున్నామండి? పలకరు. ఎందుకు వినటం లేదండి అని కొందరన్నా. ఎప్పుడొచ్చి నాతో మాట్లాడినాడు దేవుడు? ఒకరు అన్నాడట, ఏమని? ఆ రోజున పౌలు గారిని దేవుడు దర్శించి వెంటనే చేతిలో ఉన్న ఖడ్గాన్ని, కత్తిని, తన ఒంట్లో ఉన్న పౌరుషాన్ని వెంటనే దేవుడు మనసు మార్చేసి చక్కగా దేవుని దగ్గరికి నడిపించినాడు కదా. దేవుడు దర్శించి, ఈరోజు దేవుడు నాతో అట్లే చెప్పమను, నేను సిగరెట్ తాగుతున్నా, చెంప మీద వచ్చి ఒక ఫాట్న ఒక ఏటు కొట్టి, ఈ సిగరెట్ తీసేరా అని చెప్పమని అప్పుడు నేను అనుకుంటా. లేదు, నేను మందు అవుతున్నా గ్లాసులో పోసుకొని గ్లాస్ దగ్గరకు వచ్చి పళ్ళు రాలగొట్టి ఇది తాగొద్దురా అని చెప్పమను, నేను తాగకుండా బానుకుంటా. దేవుడు నన్ను కూడా దర్శించి నాతో చెప్తే నేను వింటా అని కొందరు ఉంటారండి, మొండి వాళ్ళు. అంటే దేవుడు చెప్తేనే నేను వింటా, నువ్వు చెప్తే నేను ఎందుకు వింటా? నువ్వు చెప్తే నేను వినాలా? దేవుడు చెప్తేనే వింటా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్లో ఉన్న మాట, చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తున్నా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. దేవుని మాట ఏ విధంగా వినాలో, ఏది దేవుని మాటో చక్కగా క్లియర్గా దేవుడు అక్కడ రాయించాడు. చూడండి, మీలో యెహోవాకు భయపడి, అమ్మో, ఆయన సేవకుని మాట వినువాడెవడో? చాలక్క, ఎవడండి? యెహోవాకు భయపడి, దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో? భయపడి దేవుని మాట, సేవకుని మాటే దేవుని మాట అని వినువాడో ఎవరో? నేనున్న ప్రభువా అని అనాలి ఈ రోజున. నువ్వు ఇప్పుడే నాకు చెప్పకుండా ప్రభువుకు చెప్పు, నేనున్న ప్రభువా, నీ సేవకుని మాట, నీకు భయపడి నీ సేవకుని మాట వింటా. అది నీ మాట, సేవకుని మాట కాదు. చాలా వరకు సేవకులు చెప్తే, మా ఊళ్ళో సేవకులు ఇలా చెప్తూనే ఉంటారులే అనుకుంటారు. వాళ్ళు మా ఊళ్ళో మత బోధకులు, లేదంటే కనుక వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు, అవి ఇవి ఏమేమో చెప్తుంటారులేండి. కాదు, సేవకుని నోట నుంచి వచ్చే మాట అది దేవుని మాట. హల్లెలూయా, అది సేవకుని మాట కాదు. నువ్వు సేవకుని మాట అని నమ్మితే నీకు ఆశీర్వాదం ఉండదు. అది నేనైనా, నువ్వైనా, మరి ఎవరైనా సరే. ఇది సేవకుని మాట కాదు, దేవుని మాట అని నమ్మిన వాళ్ళే ఆశీర్వదించబడతారు. ఇంకా పౌలు గారిని దర్శించినట్టు దర్శించాలంటే నువ్వు కూడా పౌలు కదా ఏ విధంగా అయితే అందరినీ శిరచ్ఛేదం, అంటే ఎవరిని చూసినా పోయి నరకెత్తంటారు చూడు, ఆ తలలు అట్లా తీసే విధంగా అంటే నీ దగ్గరకు కూడా వస్తాడు దేవుడు. సిగరెట్ ఏమి, మందేమి, చుట్టా బీడి, లేదా ఆకు ఒక్క, ఇంకొక వీటి వారుగా మనుషులు చంపనీకి పో. పౌల్లాగా నేను చంపనీకి పోతా ప్రభా, సమాజంలో క్రైస్తవులందరూ చంపేస్తా ప్రభా, లేదా ప్రతి ప్రాణిని నేను గొంతు కోసేస్తా ప్రభా అని పో. దేవుడు చూస్తా ఊరుకుంటాడు. చూద్దాం. మనలో చిన్న మాట, బీడి తాగదు నాకు చెప్పమని నేను వింటా. బీడి తాగొద్దని చెప్పడానికి దేవుడు చెప్పాలంట ఈయనకొచ్చి.
అమ్మ నష్టం తిక్కొద్దు, పండ్లు ఊడి తల్లకాయ పడతాయి, ఎవరు కొట్టాల్సిన పని లేదు, నీ భర్త లేకపోతే మీ అత్త కొట్టాల్సిన పని లేదు, అవే గూడి పడతాయి, జాగ్రత్త అమ్మా నష్టం తిక్కకూడదంటే ఏరు. కొన్ని రోజులకు మాట్లాడడానికి ఆ పనులు కూడా ఉండవు, ఏం మాట్లాడతారో స్వస్థత కూడా రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవే కాదు ప్రతిదీ నీకు నష్టం కలగజేస్తుందని దేవుడు చెప్తున్నప్పుడు వాటిని విడిచిపెట్టు. దేవుని సేవకుని నోట నుండి వచ్చిన మాట దేవుని మాట అని నువ్వు అంగీకరించు. ఒకవేళ నేను చెప్తున్నా, నీకు అవసరమైనదే మాట్లాడిస్తాడు, మనకు అవసరమైనదే మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు అనిపించవచ్చు, ఆహా కాదు అట్లా కాదు, కావలసిగా చెప్తాడు. కావలసి చెప్పినా నీకు అవసరమై ఉందని అర్థం. నిజం చెప్తున్నాను, నా అనుభవంలో నేను ఖచ్చితంగా చెప్తున్నా మాట. నేను కూడా ఒకప్పుడు అలా అనుకునేవాడిని, ఓర్వలేక కొన్నిసార్లు కావలసిగా లేకపోతే వేరే వాళ్ళు చెప్తుంటే ఇలా చెప్తున్నారు అని అనుకునేవాడిని. కాదు, వారు వాంటెడ్లీ వాళ్ళ ద్వారా పలికించినా ప్రభు నిన్ను ప్రేమించి నువ్వు నష్టపోకూడదని మాట్లాడుతున్నాడన్న విషయం ఖచ్చితం, ఖచ్చితం, ఇందులో అనుమానమే లేదు. ప్రారంభ దశలో నాకు వాక్యం చెప్పేదే సరిగా పెద్దగా రాదు, తర్వాత దేవుని గురించి పెద్దగా తెలియదు. నాతో పాటు ఒకసారి ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక సేవకుడు, శాంతినగర్ అని ఎర్రగుంట్ల దగ్గర, ఆయన వచ్చాడు. ఆయన పేరు సమయలు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. వచ్చాడు 2-3 సార్లు ఆ సువార్త విన్నాడు. విన్న తర్వాత నాతో ఒక మాట అన్నాడు. అంటే ఆయన అక్కడికి పరిచర్యకు పోయేవాడు నాకంటే ముందుగా. నేను సువార్త మాత్రం వెళ్ళాను 2-3 సార్లు. అప్పుడు అన్నాడు రోడ్డు మీద, ఆయన పెద్ద ఆయన, అన్నా మీతో ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పండి అయ్యా అన్న. అంటే మీ పరిచర్య ఈ వీధిలో తర్వాత ఈ పల్లెటూరులో చేసేది కాదయ్యా, నీ పరిచర్య టౌన్లో ఉండాలి, నువ్వేంది ఈ వీధిలో ఇక్కడ పల్లెలో తిరుగుతూ ఉన్నావు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో నాకు అర్థమైంది. నేను వేరే విధంగా అనుకున్నా. ఏమనుకున్నా, ఈయన కావాల్సిగా చెప్తున్నాడు, ఈయన ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళకూడదని అక్కడికి, నాతో కావాల్సిగా చెప్తున్నాడు, ఇక్కడ రావద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నాడని నేను అనుకున్నా. కానీ తీరా చూస్తే నిజంగా ఈరోజు అది రుజువైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ రోజు కావాల్సిగా చెప్పిండొచ్చు, కానీ నాకు అవసరమైన మాట అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. అవునా కాదా? ఎన్ని రోజులకు? 15 సంవత్సరాలకు తెలిసింది నాకు. 15 సంవత్సరాలకు తెలిసింది. కానీ ఆయన చెప్పినోడు ఆయన స్వార్థం కొరకు చెప్పింటే ఆయన సేవ చేసుకొని బాగుండేవాడు. పాపం మరి ఏం పరిస్థితి ఏమైందో తెలియదు, కానీ చనిపోయినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది వీళ్ళకి తెలియక ఏదో మాట్లాడుతున్నారు మనతో అని గ్రహించాలి బాగా. లేదు, తోటి విశ్వాసే ఏదో కోపంతో మాట్లాడుతుంది లోపల ఒకటి పెట్టుకొని అనుకోవచ్చు, గ్రహించాలా. అందులో అనుమానం లేదండి. మనకు కావాల్సిందే దేవుడు చెప్తాడు. ఒకవేళ లేదా దేవుని స్తోత్రం చెప్పి వదిలిపెట్టు. కానీ నేను అంటాను, దేవుని సేవకుని మాట అది దేవుని మాట. హల్లెలూయా. అందుకేనంటాడు, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడో వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు, వారు హెచ్చించబడతారు, వారు తలగా ఉంటారు, వారు పైవారిగా ఉంటారు, తోకగా ఉండరు, కిందివారిగా ఉండరు, వారు సురక్షితంగా కాపాడబడతారు. నాశనం ఎవరు? వారు రోగాల నుండి విడుదల పొందుతారు, వ్యాధుల నుండి విడుదల పొందుతారు, దరిద్రత నుండి విడుదల పొందుతారు, వారు శాప పాపము నుండి విడుదల పొందుతారు. వారు దేవుని మాట వింటే, అది దేవుని మాటగా అంగీకరిస్తే, ప్రియా దేవుని బిడ్డలరా, వారు ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుతారు.
నేను కష్టపడతంటే ఆదివారం అంతా కూడా పోయి ప్రార్థనకుండా ఆరాధనకు వెళ్ళకుండా ఓటీలు డ్యూటీలు చేస్తూ పని చేసుకుంటూ ఈ ఆదివారం పోయినా 500 వస్తుంది, ఆ ఆదివారం పోయినా అటు ఇంత చేస్తుంటే పాస్టర్కు మా కుటుంబం బాగా ఉండడం ఇష్టం లేక ఆదివారం కూడా రమ్మంటున్నాడు, ఇక కావాల్సి చెప్తున్నాడు అనుకుంటారేమో మీరు. మా ప్రియ దేవుని బిడ్డలారా, అది మీ మంచి కోసమే, నేను కావాల్సి చెప్పేది ఏం కాదు, మీ ఆశీర్వాదం కోసమే. కనుక జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మాట వింటే హల్లెలూయా. వినకుంటే ఆయన ఉండడు, వింటే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీతో వస్తాడు. నువ్వు పనికి వెళ్ళినా వస్తాడు, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా వస్తాడు, డ్యూటీకి వెళ్ళినా వస్తాడు, చదువులకు వెళ్ళినా వస్తాడు, నువ్వు ప్రయాణంలో ఉన్న నీతో ఉంటాడు, లేదా పడకలో ఉన్న నీతో ఉంటాడు. హల్లెలూయా. ఎల్లవేళలా ఒకవేళ నువ్వు పండుకున్నా, కళ్ళు మూసుకున్నా, నిద్రపోతున్నా ఆయన కునుకక నిద్రపోక నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు యేసుక్రీస్తు. నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నీకు తెలుపుతున్న దేవుడు, అంత గొప్ప దేవుడు, మంచి దేవుడు. నువ్వు వింటావా, ఆశీర్వదించబడతావు. వినలేదా, దేవునికి స్తోత్రమే. మకరించండి, ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం.